Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 53 maths concepts. Up to LCM we completed. Now what 54 maths class and 32 maths concept. Maths concept number 32. That is what HCF. HCF. What is meant by HCF? HCF. HCF. This is the what highest common factor. Highest common factor. మనం ఏం చదివాము ఫ్యాక్టర్స్ చదివాము. ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది? ద నంబర్స్ విచ్ విల్ డివిజిబుల్ what 0. That means what when we are what when we are divided a number with this factor, it will gives what zero remainder. Factor means the numbers which will gives zero reminders are called as what factors. ఒక నంబర్ తోటి ఇంకో దాన్ని డివైడ్ చేస్తూ ఉన్నప్పుడు జీరో కనుక రిమైండర్ వస్తే దాన్ని ఏమనాలి? ఫ్యాక్టర్ అనాలి. ద నంబర్ విచ్ విల్ గివ్ జీరో రిమైండర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్యాక్టర్. ఆ జీరో రిమైండర్ వచ్చే ఫ్యాక్టర్స్ లోపల, జీరో రిమైండర్ ఇచ్చే నంబర్స్ లోపల హైయెస్ట్ నంబర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకోండి. 6ని ఏం చేయొచ్చు? నేను 1 తోటి డివైడ్ చేయొచ్చు. 1 6 6 0. సో దట్స్ వై దిస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 2 తోటి కూడా డివైడ్ చేయొచ్చు కదా. 2 3 6. సో దట్స్ వై 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. 3 తోటి డివైడ్ చేయొచ్చు కదా. 3 2 6. సో దట్స్ వై వాట్ దిస్ 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ 4 తోటి డివైడ్ అవుతుందా? లెట్ యూ సీ. సో 6. 4 1 4. Now 2 remainder, not 0. So that's why not it is divisible with 4. Next one 5 tho divisible avutunda. 5 1s 5. So that's why remainder is 1. So not a factor. These are not factors. Next one let me take what? 6. So 6 1s 6. So that's why this is also a what? Factor. So what are the factors now? 1 comma 2 comma 3 comma 6. These are the what? Factors. These are the what? Factors. So now 6 factors. Now these are the what? 6 factors. Now you take what? Another what? Number let you take. You take what? 8 you take. So now 1 4 ja, sorry, 1 8 ja 8. So that's why 8 is 8. So 1 is a factor. Next one 8. 2 4 ja 8. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ కాదు, ఎందుకంటే సమ్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కావాలి. 4 తోటి డివిజిబుల్ అవుతుందా? ఈవెన్ నెంబర్, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. సో 4 2 ja 8. సో దట్స్ వై హియర్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్. 5 అవుతుందా చూడండి. సో 5 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ బికాస్ 5 1s 5. సో 3 రిమైండర్. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్టర్. 6 1s 6. 2 రిమైండర్, నాట్ ఫ్యాక్టర్. 7 1s 7. సో 1 రిమైండర్, నాట్ ఫ్యాక్టర్. 8. So 8 1s 8. So factor. So what are the factors of this one? Factors ఏమేమి వచ్చినాయి చెప్పండి. 8 factors. 1 2 4 8. So these are the factors of 8. Now what are the common factors? Here what? This is a what? Factor, and as well as what? This is also what? Factors. These are the what? Factors. These are the factors. ఇవి 6 ఫ్యాక్టర్స్, ఇవి 8 ఫ్యాక్టర్స్. ఇందులో కామన్ వచ్చింది చూడండి. సో ఓన్లీ 2. ఇది 1 అనేది అది లెస్ నెంబరు. సో అన్నిటికీ ఎవ్రీ నెంబర్ 1కి ఫ్యాక్టర్ అవుతుంది. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ కాబట్టి దాన్ని ఒకదాన్ని తీసుకోకండి. సో నా 2 ఇయర్ వాట్ 2 ఇయర్ 2. ఇదే పెద్ద ఫ్యాక్టర్. రెండింటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఇది 2. సో ఇదే మళ్ళీ పెద్ద ఫ్యాక్టర్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏమన్నట్టు, మనం ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత, నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత అందులో పెద్ద ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద ఫ్యాక్టర్ని ఏమనాలి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, GCF. గ్రేటెస్ట్
కామన్ ఫ్యాక్టర్. దీన్ని ఇంకా గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని కూడా అంటాము. నెక్స్ట్ highest common factor or greatest common factor. Sometimes this is also called as greatest common divisible also. Greatest common divisible or greatest common divisor. Greatest common divisor. Greatest common divisor or greatest common divisible. ఇవి మనకు ఏంటివి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెంట్ నేమ్స్. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో మోడల్ 1. సో అండర్ దిస్ మోడల్ 1, so we find out HCF by listing out the factors. Listing out the factors. Listing out the factors. So for example, let me take what అంటే మనం రెండింటి యొక్క ఫ్యాక్టర్స్ రాసి అందులో కామన్ ఫ్యాక్టర్ ఏదో ఫైండ్ అవుట్ చేస్తాం. For example, under this listing of factors, I am taking 18 and 30. 18, 30 I am taking. Now 18 factors రాయండి. 1 18 జా 18. సో 1 ఫ్యాక్టర్ అవుతుంది, 18 ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 1 తో డివిజిబుల్ అవుతుంది, 8 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 2 తోటి 2 9s 2 తో డివిజిబుల్ అవుతుంది, 9 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 తోటి 3 6 జా 18. సో దట్స్ వై 3 తో డివిజిబుల్ అవుతుంది, 6 తో డివిజిబుల్ అవుతుంది. 4 తోటి అవుతుందా? కాదు. 4 జా 16. 5 తోటి అవుతుందా? ఈ 5 1 ప్లేస్లో 5101 లేదు, కాదు. 6 తోటి అవుతుందా? 6 తోటి కూడా కాదు. 7 తోటి కాదు, 8 తోటి కాదు, 9 తోటి కాదు, 10 తోటి కాదు. సో అట్లా డే నెంబర్ తోటి కాదు, ఇవే ఈ నెంబర్స్ తోటి మాత్రమే అవుతుంది. 1 2 3 6 9 8. 1 2 3 6 9 18. నెక్స్ట్ 30 ఫ్యాక్టర్స్ చూడండి. సో 1 30 జా 30. ఓకేనా? నెక్స్ట్ 30 తర్వాత 2 తోటి డివిజిబుల్ అవుతుంది, 2 15 తోటి కూడా 2 15s 30 కాబట్టి 2 తోటి డివిజిబుల్ అవుతుంది, 15 తోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 తోటి 3 10s 30 కాబట్టి 3 తోటి డివిజిబుల్ అవుతుంది, 10 తోటి డివిజిబుల్ అవుతుంది. 4 తోటి డివిజిబుల్ అవుతుందా? 4 7s 28 కాదు. 5 తోటి డివిజిబుల్ అవుతుందా? 5 6 జా 30. ఓకేనా? 5 6 జా 30. నెక్స్ట్ 7 తోటి అవుతుందా? కాదు. 7 4s 28. 8 తోటి అవుతుందా? 8 4s 32 కాదు. 9 తోటి 9 3s 27 కాదు. అట్లా ఈ నెంబర్స్ తోటి మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 1 2 3 5 6 10 15 30. 1 2 3 5 6 10 15 30. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 ఫ్యాక్టర్స్. ఓకేనా? ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని తీసుకోండి. సో దిస్ ఈస్ కామన్. 2 2 ఉంది, 3 3 వీ హ్యావ్, 6 6 వీ హ్యావ్, 9 10 18 15. ఓకే లేదు. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటివి? 2 3 6. సో 2 3 6 అనేటివి ఏంటివి? ఫ్యాక్టర్స్. 2 3 6 అనేటివి ఫ్యాక్టర్స్. 2 3 6 అనేటివి ఫ్యాక్టర్స్. కాబట్టి ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది? దిస్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 6 అనేది పెద్ద ఫ్యాక్టర్. రెండింటిలో ఉన్న ఫ్యాక్టర్లో పెద్దది ఏది? రెండు ఫ్యాక్టర్స్లో ఉన్న పెద్దది ఏది? ఇది. సో దట్స్ వై దిస్ ఈస్ ద HCF ఆఫ్ దోస్ టూ నంబర్స్. HCF ఆఫ్ దోస్ టూ నంబర్స్. లిస్టింగ్ అవుట్ ద ఫ్యాక్టర్స్. లిస్టింగ్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఏం రాయాలి? వాటి యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుందో రాసేదే అవే ఫ్యాక్టర్స్. ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుందో రాసేటివే ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ రాసినాక ఇందులో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని తీసుకోండి. ఆ కామన్ ఫ్యాక్టర్స్లో పెద్ద నెంబర్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ అవర్ HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ కాపీ చేసుకోండి దీన్ని. నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2, HCF by prime factorization method. HCF by what? Prime factorization method. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. అంటే ప్రైమ్ నెంబర్స్ తోటి డివైడ్ చేయడం అంతే. ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 54 48. Example, I am taking 54 and 48. So now first 54 ni prime factorization చేయండి. So 2 2 ja 4, 2 7 ja. Next one 2 తోటి పోదు, 3 తోటి. So 3 9s 27. Next 3 తోటి, 3 3s 9. Next 3 తోటి, 3 1s 3.
after this 48. So 2 2s are 4, 2 4s are 8, 2 1s, 2 2s, next one 2 6s are, next one 2 3s are, next one 3 1s are. Okay na? So now write the what factors of what the prime factors of 54. Prime factors of 54 ఏంటివి 2 3 3 3 1. So prime factors of this 48 2 2 2 2 3 1. లేదా వీటిని ఇట్లా కూడా రాసుకోవచ్చు 2 3 3 ఇంటూ 3 ఇంటూ 1 కూడా రాసుకోవచ్చు మనం. సో ఓకేనా, లేదా ఫ్యాక్టర్స్ కాబట్టి ఇట్లా రాసినా ఓకే, మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా రాయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. సో ఇట్లా ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్నవి చూడండి. ఇందులో కామన్గా ఉన్నవి ఏంది 2 కామన్గా ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకేనా. ఇక్కడ ఇంకొక 3 ఉంది, అక్కడ ఇంకొక 3 లేదు, ఇక్కడ ఇంకొక 3 ఉంది, అక్కడ ఇంకొక 3 లేదు. ఒకవేళ ఉంటే అట్లా తీసుకోవాలి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ 2 3 ఉంది, ఇక్కడ కూడా 2 3 ఉంది. సో కామన్ ఫ్యాక్టర్స్ is equal to what 2 and 3. So 2 3 is 6. 6 is the what highest common factor. 6 is the what highest కామన్ ఫ్యాక్టర్. ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. రెండు ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయో ఆ రెండు ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. ఏమొస్తుంది మనకు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇట్లా మనము HCF బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనము ఇట్లా చేయడం జరుగుతుంది. ఓకేనా. దిస్ ఈస్ ద వాట్ మోడల్ నెంబర్ 2 అండ్ వాట్ 1 ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లం నేను ఎగ్జాంపుల్ చేసినాను, మీకు హోంవర్క్ దీని మీద ఇస్తాను. ఓకేనా, కాపీ చేసుకోండి. మోడల్ 3లో HCF బై లాంగ్ డివిజన్ మెథడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను 450 540 342. ఇందులో బిగ్ నెంబర్ ఏది 540 బిగ్ నెంబర్. దాని తర్వాత బిగ్ నెంబర్ ఏది 450. సో 450 తోటి దీన్ని డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే యూ విల్ గెట్ as what 450 ones 450. ఓకేనా. 0 0. సో 10 10 plus 4 14 14 minus 5 9 90. ఇప్పుడు ఈ 450 ఇక్కడ వేయండి. ఈ 450 ఇక్కడ వేస్తే ఎంత వస్తుంది, 9 5s 45 కదా. సో దట్స్ వై 90 5s 450. ఏమొచ్చింది నాకు, 0 రిమైండర్ వచ్చింది. ఇప్పుడు 0 రిమైండర్ రాగానే నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకోటి చేయాలి కదా. ఈ 0 రిమైండర్ రాగానే దీన్ని ఇక్కడనే ఉంచి, సో నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంది కదా, ఏముంది 342 ఉంది. 342 ఇక్కడ వేసుకోండి. 90 తోటి డివిజన్ చేయాలి మళ్ళీ. సో ఇప్పుడు 90 9 4s 36 360 వస్తుంది. కాబట్టి 9 3s తీసుకోండి. 3 0 0s 9 3s 27. ఓకేనా. 270. 217 సబ్ట్రాక్ట్ చేయండి, చేస్తే ఎంత వస్తుంది, 2 minus 0 2. సో 10 10 plus 4 14 14 minus 7 72. ఈ 72ని దేని చేయాలి, 19 చేయాలి 72 తోటి. ఇక్కడ ఉన్న నెంబర్ తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు 72 ones 72. సో ఎంత వచ్చింది, ఇది 10 కదా. 10 minus 2 8. ఇక్కడ ఎంత ఉంటుంది నా దగ్గర, 8 8 minus 7 1 18. ఇప్పుడు 18 దేని చేయాలి, 72 చేయాలి. 72. సో 8 4s 8 4s 4 8s 32 2 3 4 1s 4 4 plus 3 7 72. So that's why here I got what 0 remainder వచ్చేదాకా ఈ మెథడ్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నాకు దేనితో డివిజిబుల్ అయినట్టు, ఇది దేనితో డివిజిబుల్ అయినట్టు, 18 తోటి డివిజిబుల్ అయినట్టు. దేనితో డివిజిబుల్ అయినట్టు, 3 నెంబర్స్ కూడా 18 తో డివిజిబుల్ అయింది. కాబట్టి HCF is equal to what 18. HCF is equal to what 18. So this is the what HCF by long division method. మళ్ళీ ఒకసారి వినండి. లాంగ్ డివిజన్ మెథడ్లో ఇచ్చిన నంబర్లలో నుంచి బిగ్ నంబర్ని తీసుకొని దాని తర్వాత ఉన్న నంబర్ తోటి దానికంటే ముందు ఉన్న నంబర్ తోటి డివిజన్ చేయాలి. దానికంటే ముందు ఉన్న నెంబర్ అంటే ఈ నెంబర్ అని కాదు, దీనికంటే చిన్న నెంబర్ తోటి డివిజన్ చేయాలి. దానికంటే చిన్న నెంబర్ తోటి డివిజన్ చేసి ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అప్పుడు ఇంకొక నెంబర్ వేసుకోవాలి. ఇంకొక నెంబర్ వేసుకొని మళ్ళీ డివిజన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇట్లా 4 ఉన్నా కూడా 5 ఉన్నా 6 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా ఉండాలి. ఈ మెథడ్ని మనం కంటిన్యూ చేయొచ్చు.
సో ఇప్పుడు మనకు బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రము ఇంతకుముందు చెప్పిన రెండు మెథడ్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ వాట్ లిస్టింగ్ అవుట్ ఆఫ్ మల్టిపుల్స్ లిస్టింగ్ అవుట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈస్ సమ్ వాట్ డిఫికల్ట్. సో కాబట్టి వి ఫాలో వాట్ దిస్ లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ లాంగ్గా ఉంది కదా, నాకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజీగా ఉంటుంది, ఆల్రెడీ ఎల్సిఎంలో చాలా చేసినాం కదా అని అదే మెథడ్ని బాగా మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే మనము స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ మెథడ్ ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఇక్కడనే నేర్చేసుకోవాలి. నేను ఏది చెప్పినా కూడా ఏ మెథడ్ చెప్పినా కూడా ఆ మెథడ్ కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దిస్ ఈస్ ద వాట్ మోడల్ నెంబర్ 3. హెచ్సిఎఫ్ను ఫైండ్ చేసే మోడల్ నెంబర్ 3. సో నౌ లెట్ వి డిస్కస్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ లెట్ వి కాపీ చేసుకోండి, నెక్స్ట్ దానికి ఎంటర్ అయ్యేది. So next one, problems on properties of HCF. Problems on what? Properties of HCF. So now let me take what upon this one, problems on properties of HCF in this kondi. Cheeskunte manaku the HCF of first property, the HCF of two or more numbers is equal to the smallest number. Two times equal to the what smallest number or less than. The HCF of two or more numbers is less than or equal to the smallest number. For example, I am taking what 4,6 I am taking. 4,6 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందు లోపల ఈ రెండు నెంబర్స్ లోపల దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 4. సో 2 2 జా 4, 2 1s. నెక్స్ట్ 6ది 2 3 జా 6, నెక్స్ట్ 3 1 జా. సో ఇందులో కామన్గా వచ్చిన ఫ్యాక్టర్ ఏదో చూడండి. ఇందులో కామన్గా వచ్చింది అండి 2 2. సో దట్స్ వై కామన్ ఫ్యాక్టర్ HCF ఈజ్ హౌ మచ్ 2. సో 2 ఈజ్ వాట్ less than smallest number, less than the what smallest number. So this is the what, these are the two numbers. దీనికంటే తక్కువ ఉన్నాయి మనకు స్మాలెస్ట్ నెంబర్ కూడా ఈక్వల్ కావచ్చు. స్మాలెస్ట్ నెంబర్ కూడా మనకు ఈక్వల్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి. అట్లాంటివి మనము కూడా చూడాలి. సో నౌ ఐఎమ్ టేకింగ్ వాట్ 3 6 18 తీసుకున్నాను అనుకోండి. 3 6 18 తీసుకున్నాను. ఇప్పుడు 3 తోటి చేస్తే 3 తోటి 3ని చేస్తే ఎంత వస్తుంది? 3 1s 3. 6ని చేస్తే 3 2 జా 6. నెక్స్ట్ 2 1s. నెక్స్ట్ 18 చేస్తే 9 ఉంది కదా, 18 వేసుకోవాలి ఇక్కడ. సో 2 9s 18. నెక్స్ట్ 1 3 3 జా 9. 3 1s 3. ఇప్పుడు ఇందులో చూడండి మనకు కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమున్నావో 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. వేరే నెంబర్ ఏది తీసుకుందామని ఇందులో లేదు. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ HCF ఈజ్ వాట్ 3. కామన్ ఫ్యాక్టర్ ఈజ్ వాట్ 3. అంటే ఏమైంది చూడండి, ఈ కేసులో ఏమైంది మనకు లెస్ దాన్ ద స్మాలర్ నెంబర్. వి గాట్ లెస్ దాన్ ద స్మాలర్ నెంబర్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వి గాట్ ఈజ్ ఈక్వల్ టు ద స్మాలర్ నెంబర్. సో HCF ఆఫ్ వాట్ నంబర్స్, HCF ఎప్పుడు కానీ ఎట్లా వస్తుంది? ఇచ్చిన నంబర్స్ లోపల చిన్న నెంబర్ కన్నా ఈక్వల్ అవుతుంది, లేదా దానికంటే ఇంకా తక్కువనన్నా వస్తుంది, ఇంకా చిన్న నెంబర్స్ అయినా వస్తుంది. చిన్న నెంబర్ కన్నా ఈక్వల్ అవుతుంది, దానికన్నా చిన్న నెంబర్స్ అయినా వస్తుంది. నెక్స్ట్ ఏంటట, ఇఫ్ స్మాలర్ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బిగ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకుంటున్నాను, 36 తీసుకుంటున్నాను. సో ఇఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బిగ్ నెంబర్ 9 4 36, then HCF is the smaller number. HCF smaller number ki equal avutadata. Now let me check. So 9 తీసుకోండి. 9 3 3 ja 9. Next one 3 1s 3. Next 36 తీసుకోండి. So this is what divides with 2 2 1s 2 8 ja. Next one 2 9 ja. Next one 3 3 ja. Next one 3 1 ja. So ఇక్కడ కామన్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఓకే 3. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 3 ఉంది, ఇక్కడ ఇంకొక 3 ఉంది, నెక్స్ట్ 3. దాని తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సో 3 3 జా
9 is the common factor of what these two numbers. కాబట్టి ఇప్పుడు 9 ఏంది స్మాలెస్ట్ నంబర్. 9 is the what smallest number or smaller number. అంటే ఏమవుతుంది అన్నట్టు చెప్పండి ఇక్కడ ఏమవుతుంది. సో if the smaller number is a factor of big number, then HCF is must be what smaller number. HCF అనేది smaller number కి ఈక్వల్ గా ఉంటుంది. సో this is the what HCF of what are the properties లోపల. Two more properties we have before that copy it. The HCF of what two or more prime numbers is always 1. The HCF of two or more prime numbers is always 1 అంట. చూద్దాం. రెండు prime numbers తీసుకోండి. 3, 5 I am taking prime numbers. Now go through what 3 factors. So 3 ones 3, only 1. Next 5 factors. 5 తోటి పోతుందా, 2 తోటి పోతుందా పోదు, 3 తోటి పోతుందా పోదు, 4 తోటి 5 తోటి, 5 ones 5. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ 3, 1, దీని ఫ్యాక్టర్స్ 5, 1. ఈ రెండింటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ అది 1 మాత్రమే కామన్గా ఉంది. సో దట్స్ వై కామన్ ఫ్యాక్టర్ HCF ఏమవుతుంది నాకు 1 అవుతుంది. HCF ఏమవుతుంది 1. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమైంది 1 అయింది. అంటే ద HCF ఆఫ్ టూ ఆర్ మోర్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 1. మనకి ఇట్లా ప్రైమ్ నెంబర్స్ ఇస్తే మనము ప్రాబ్లమ్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 1. సో ఇంకా ఇచ్చినాడు అనుకోండి 3, 5, 7, 11 ఇట్లా ఇచ్చినాడు అనుకోండి, వీటి HCF ఫైండ్ అవుట్ చేయమన్నా కూడా డైరెక్ట్గా ఆన్సర్ 1 అనే పెట్టేయాలి. కానీ దీనికి వేసి టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు, డైరెక్ట్గా చేసేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ, లెట్ మీ ఎంటర్ ఇంటూ ఫోర్త్ ప్రాపర్టీ. The HCF of any two consecutive numbers is 1. రెండు consecutive numbers అట. రెండు consecutive numbers, let I am taking 3, 4 I am taking. So now you find out what so factors of this one 3 factors 3 ones 3, 4 factors so 2 2 4 and 2 ones 2. ఓకేనా. సో ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చెప్పండి ఇందులో 1. సో దట్స్ వై HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదే, కామన్ ఫ్యాక్టర్ అయినా అదే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయినా అదే అవుతుంది, కామన్ ఫ్యాక్టర్ అయినా అదే అవుతుంది. సో దట్స్ వై కామన్ ఫ్యాక్టర్ ఈజ్ హౌ మచ్ 1 is the common factor. వచ్చింది అక్కడ చూడండి. The HCF of any two consecutive numbers is 1. For example, I given is what 536 and 537 is given. అయ్యో పెద్ద నెంబర్ ఇచ్చారు కదా, దీనికి ఫైండ్ అవుట్ చేద్దాము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసి కామన్గా ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకుందాం అనుకోవద్దు. ఎందుకంటే ఇవి రెండు సీరియల్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి HCF ఈజ్ హౌ మచ్ 1. HCF ఎంతకి ఈక్వల్ అవుతుంది 1కే ఈక్వల్ అవుతుంది. HCF 1కి ఈక్వల్ అవుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద ప్రాపర్టీస్. నెక్స్ట్ దీని తర్వాత ఇక ఈ క్లాస్ ఇక్కడికి స్టాప్ చేద్దాము. సో నౌ క్లాస్ వర్క్. వాట్ ఈస్ ద క్లాస్ వర్క్? Class work is what the problems what we have discussed on the board, just copy those problems. Next one, homework. What is the homework? Homework number is how much? 54. Exam number is also how much? 54. So that's why ఈ 54 ఎగ్జామ్ నెంబర్ అండ్ 54 హోంవర్క్ షీట్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, ఆ ముందు స్క్రోల్ అయిన నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ వాళ్ళకి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ వాట్ హోంవర్క్ పేపర్స్. ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్ని వాళ్ళు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద హెచ్సిఎఫ్కి సంబంధించిన సో ఇంట్రడక్షన్ పార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఓకేనా.